ప్రేమిస్తే పగ తెచ్చుకుంటారా? ప్రేమిస్తే కడ తెరుస్తారా? ప్రేమిస్తే కాదనుకుంటారా? ప్రేమిస్తే ప్రాణాలు తీయడమే సరైంది అనుకుంటారా? ప్రేమిస్తే ఒకరి జీవితాన్ని కాలరాయాలా? వారి ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలా అంటే అవునంటున్నాయి నేటి ఘటనలు. మనతో లేరు, మనతో ఉండరు, మనల్ని మోసం చేశారు, అంతే. వారికి ఇక జీవితం ఉండకూడదు, చంపాలి, చచ్చిపోవాలి. ఇదే కొందరికి ఫ్యాషన్గా మారింది. ఎస్, ఆ ఇద్దరికి పెళ్ళైంది, అయినా సరే వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ ప్రియుడు ప్రియురాల్ని దూరం పెట్టడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులుగా ఆమెను కలవడం పూర్తిగా మానేశాడు. దీంతో ప్రియురాలు కోపంతో రగిలిపోయింది. ప్రియుడు తనను దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయింది. అంతే, ప్రియుడు కుటుంబం నివాసం ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఓ భయానక ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ తన ప్రియుడిపై ఉన్న కోపంతో ఏకంగా ఇంటికే నిప్పు పెట్టడం అంటే తన మైండ్ సెట్కి వణికిపోతున్నారు స్థానికులు. ఈ ఘటనలో ప్రియుడితో పాటు అతని భార్య, కుమారుడు, తల్లి, మంటలు ఆర్పేందుకు వెళ్లిన 6 గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. తెనాలి సీఎం కాలనీకి చెందినటువంటి దుర్గకు సుద్దపల్లికి చెందిన మల్లేష్తో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య తీవ్రమైన మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మల్లేష్ తనను దూరం పెడుతున్నాడనే కోపంతో రగిలిపోయిన దుర్గా ఎలాగైనా అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే అదును ఆదివారం తెల్లవారుజామున మల్లేష్ ఇంటికి చేరుకున్న దుర్గా వెంట తెచ్చుకున్న పెట్రోల్ని ఇంట్లోకి పోసి నిప్పంటించింది. ఆ సమయంలో ఇంట్లో మల్లేష్తో పాటు అతని భార్య, కుమారుడు, తల్లి నిద్రపోతున్నారు. మంటలు అంటుకోవడంతో బాధితులు కేకలు వేశారు. అది గమనించిన గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నమూ చేశారు. ఈ క్రమంలో మల్లేష్ కుటుంబ సభ్యులతో పాటు 6 గ్రామస్తులకు కూడా గాయాలయ్యాయి. నిందితురాలు దుర్గకు కూడా మంటలు అంటుకుని స్వల్పంగా గాయపడింది. ఈరోజు రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో మాకు 112 కాల్ సుద్దపల్లి గ్రామం నుంచి వచ్చింది. అక్కడ దుర్గానే అమ్మాయి వచ్చి పెట్రోల్ తీసుకొని వచ్చి భయపెడుతుందని కాల్ వచ్చింది. అక్కడికి వెళ్ళి చూడగా దుర్గానే అమ్మాయిని మల్లేష్ అనే అతనుతో కలిసి ఉంటుంది. మల్లేష్ మొదటి భార్య ఉండే గ్రామం సుద్దపల్లి. అక్కడికి వచ్చి ఆమె వాళ్ళు ఉండే ఇంట్లో పొరుపు మీద మొత్తం పెట్రోల్ పోసి ఆమె మొదటి భార్యతో వాదనకు దిగుతుంది. ఈ గ్రామంలో గ్రామస్తులు కూడా ఒక 7-8 మంది వచ్చి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆమె లైటర్ తోటి ఆ పరుపు మీద నిప్పు అంటించడం వల్ల దుర్గాకి, ఆ మల్లేష్ అనే మొదటి భార్యకి, వాళ్ళ పిల్లవాడికి, గ్రామస్తులు కూడా ఒక 6 మందికి, మొత్తం 9 మందికి గాయాలైనవి. దుర్గాని ఆమె తప్పితే మిగిలిన అందరికి చిన్న చిన్న గాయాలైనవి. వీళ్ళు 6 మంది DVC హాస్పిటల్లో ఉన్నారు, 3 గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో ఉన్నారు. అందరూ ట్రీట్మెంట్ పొందుతున్నారు. కేసు నమోదు చేశాం. మిగిలిన విషయాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. తీవ్రంగా గాయపడిన 5 చికిత్స నిమిత్తం గుంటూరు GGHకు తరలించగా మరో 5 వడ్లమూడిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న చేబ్రోలు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. అయితే ప్రియుడి ఇంటి మీద నిప్పంటించే క్రమంలో ఆ పెట్రోల్ తనకు కూడా అంటుకుని దుర్గకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వడ్లమూడిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఇక్కడే చికిత్స పొందుతూ మృతి చెందింది దుర్గా. ఈమెకు ఒక కుమారుడున్నాడు. కొంతకాలం నుంచి తన భర్త కూడా ఈమెతో దూరంగా ఉంటున్నాడట. గాయపడిన మల్లేష్ కుటుంబ సభ్యులు చికిత్స అనంతరం ఇంటికి వెళ్లారట.
ఈ ఘటనలో తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచినట్టు ప్రియుడి ఇంటిని నాశనం చేయాలి అనుకుని నిప్పు పెట్టింది. కానీ చివరకు ఆ కుటుంబం చిన్న గాయాలతో బయటపడితే తాను మాత్రం మరణించింది. కొన్నిటికి కాలమే సమాధానం చెప్తుంది. అంతేకాని ఆవేశం, ఆక్రోశంతో తప్పుడు పనులు చేసి తప్పును మరింత పెంచే ఘటనలు సృష్టిస్తూ సమాజంలో భయానక వాతావరణం సృష్టించొద్దు. ముందే వీరు చేసింది తప్పు, అక్రమ సంబంధం. ఖచ్చితంగా కొడుకున్న ఒక మహిళతో తన లైఫ్ను కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుని ఉండడు. అవసరం తీరిన తర్వాత దూరం పెట్టాడు. ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నా గుడ్డిగా నమ్మి చివరకు జీవితాలను బలి చేసుకోవడం దారుణం.